ఏమిటి బాబు అంత సంతోషంగా ఉన్నావు? అమ్మా, నువ్వు నన్ను ఎప్పుడు పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడుగుతుంటావుగా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. అందరూ రండి, జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. ముత్తు జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. ముత్తు ఏం తమ్మిదే, జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలే విసిరినద్ద. కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలే విసిరినద్ద. పచ్చి పాల వెన్న ఒలికించి కొంటె కన్నే వయసే పరిచినద్ద. పచ్చి పాల వెన్న ఒలికించి కొంటె కన్నే వయసే పరిచినద్ద. బ్రహ్మచారి చిక్కాడమ్మ వాలలోన, ఒకసారి చిక్కాక ఇక దారే లేదు. ఆకు వచ్చి ముళ్ళు మీద పడినాక ఉడుకెత్తే వయసుల్లో తుళ్ళిందే పోదు. వయసైన సూరమ్మత్త బీపీలు పెంచకత్త మన్మథ జాతరలో పిహెచ్డి నీకు కొత్త. ఆనాటి వాళ్ళు మంచమ్ము మారు ఎక్కేసి తొక్కేసి సుఖపడ్డారే పిల్ల. ఈనాటి మగువలకు సలహాలు వద్దు ఇవ్వకు, ఉయ్యాల ఊగడంలో బీబీసీ పాఠాలెందుకు. కొంగ చిట్టి కొంగ కొంగు
చాడు దొంగ వల్లలే విసిరినద పచ్చి పాల వెన్న ఒలిగించుకుంటే కన్నే వయసే పరిచినద బ్రహ్మచారి చిక్కాడమ్మ వాళ్ళలోన ఒకసారి చిక్కాక ఇక దారే లేదు ఆకు వచ్చి ముళ్ళు మీద పడినాక ఉడుకెత్తే వయసుల్లో తుళ్ళింటే పోదు ఏం చెల్లాయ్ అందరూ ఆటపాటలతో ఆనందంగా ఉన్నారు. సంతోషమైన వార్తనయ్యా, అది నువ్వు విన్నావనుకో ఎంతో సంతోషపడతావు. ఏంటది? మరి బావా పెళ్లికి ఒప్పుకున్నాడు. అంతేనా? అదేమిటన్నయ్య అలా అనేసావు? విని నువ్వెంతో సంబరపడతావు అనుకున్నాను. సంబరం ఎందుకు? అల్లుడు ఒప్పుకుంటాను నాకు ఏనాడో తెలుసు, అందుకే అమ్మాయిని ఇక్కడ పంపించా. పోనీ అలా కాదంటావా? ఇంకోదారు చెబుతా. మహేంద్రుడికి 1000 కళ్ళు, ఈ ఉపేంద్రుడికి 1000 దారులు. ఇంకా నయం అల్లుడు కొత్త దారి ఎత్తుకోమన్నాడు కాదు. వారిని చెప్పా బాట్లిటే. బాబు ఎక్కడా? అల్లుడు రా అల్లుడు. అందరికీ సంవత్సరం తిరిగేసరికి వయసు పెరిగిపోతుంటది, నీకు అక్కడే ఆగింది. అక్కడే ఉండి పనిలే. నా స్నేహితుడు సింగపూర్ నుంచి పంపించాడు సూపర్ సరుకు. ఎస్ఐ. అదేంటి బాబు? విదేశీ సారాయ్. అయ్యో చిన్నబాబుకి అలవాటు లేదు, కొత్తగా అలవాటు చేయకండి. వద్దు పెద్దయ్య గారు. తీసుకోవాలడు. అయ్యగారు అయ్యగారు మాటనండి అయ్యగారు మాటనండి అయ్యగారు. కూలి చేసుకునే ముత్తుని క్షమించమని అడుగు. నేను పనివాడి క్షమించమని అడగాల? ఈ ఇంట్లో ఎవరు కూలివాడు కాదు, అందరినీ నా కన్నబిడ్డతో సమానంగా చూసుకుంటున్నాను. అటువంటిది నేనే నోరు తెరిచి ఎన్నడూ వాడని ఒక్క మాట కూడా అని ఎరుగను. నువ్వు నిష్కారణంగా చేసుకున్నావు. నువ్వు నాకు అన్నవే కావచ్చు, నా మీద నీకు సర్వ హక్కులు ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద నీకు ఎటువంటి హక్కు లేదు. ముత్తుని క్షమించమని అడుగు. ఇంతవరకు జీవితంలో ఈ ఉపేంద్ర క్షమించమని అడగలేదు. పిల్లనిస్తున్నాను కదా, క్షమించు. ఏంటి రతిదేవి, నీ పువ్వు లాంటి చేతులతో పనులు చేయొచ్చా? నేను లేను, నాకేవి నేను చేస్తాను. నీకు సాయపడనా? నీ కాళ్ళు చేతులు ఊరుకోవా? ఆడవాసం తగిలితే చాలు కుక్కలా వెంట పడతావు. చచ్చినాడా ఉండవా? ఈ చిరేసిన బొంగరలు మెలుకలు తిరగమాక. నేను ఎంటబడే కుక్కనే, ఒట్టి కుక్కను కాదు, గొంట నక్కనే. అదేం చేస్తుందో చెప్పమంటావా? పోయిపోయి ఆడపిల్లతో గొడవ వింటానే. మరి మగాడితో గొడవ పెట్టుకోనా? దమ్ముంటేరా, దమ్ముంటే రారా. ఏదో పని చేసుకునే వాళ్ళం. నేను అందుకు రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. దమ్ముంటే రావో. అన్నాయ్ నువ్వు బలవంతుడు అన్నాయి. 4 దెబ్బలు నువ్వు కొడితే నేను ఒక్క దెబ్బ అయినా కొట్టలేకపోతానన్నాయి. ఏంటంటే కొడతావా? కొట్టి చూద్దాం. ఏది కొట్రా? అయ్యో అన్నాయ్, ఆ మాట అంటే నిజంగా కొడతానన్నా. కొడతావా? కొట్రా. సరే ఇట్రా ఇట్రా. నాకు ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటే లేదన్నాయ్. అయ్యో అయ్యో ఇదేంటి? అయ్యో రోయ్, నన్నే కొడతావా? అమ్మగారు ఏరు చలుపుతాను అమ్మగారు. ఊరికేనా అన్నాను, ఇట్టడితో కూడా పెట్టుకుంటావా? పర్లేదు అనుకున్నావేటి? ఇట్రా. నాకు బుర్రలో బలం ఉంది, నీకు ఎముకల్లో ఉంది. అంతా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటది. అయ్యో అయ్యో కాఫీ ఇవ్వడం మర్చిపోయానే. కాఫీయా? ఇంకా నేను అమ్మగారు అనుకున్నానే.